హలో డి టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మై జర్నీ. ఈ రోజు వీడియోలో టీచర్స్ అందరికీ ఉపయోగపడే ఒక సూపర్ పవర్ఫుల్ టూల్ గురించి మాట్లాడుకుందాం. నిజానికి ఈ సూపర్ పవర్ఫుల్ టూల్ ప్రతి టీచర్ దగ్గర ఉంటుంది. అయితే కొంతమంది టీచర్స్ కి ఇది ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు. అందుకే వాళ్ళు 100/100 రిజల్ట్ తెచ్చుకుంటూ ఉంటారు టీచింగ్ లో. మరికొంతమంది టీచర్ కి టూల్ ఉన్నా ఎలా వినియోగించుకోవాలో తెలియదు. అందుకే వాళ్ళ క్లాస్ కాస్త గందరగోళంగా ఉంటుంది. ఇందుకీ ఆ పవర్ఫుల్ టూల్ ఏంటో తెలుసా? మన వాయిస్. ఎస్, మీ వాయిస్ ని ఒక రిమోట్ కంట్రోల్ లాగా యూజ్ చేసి మీ క్లాస్ మొత్తాన్ని కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. మరి అదెలా అంటే, మీరు మాట్లాడేటప్పుడు సందర్భాన్ని బట్టి, విద్యార్థులను బట్టి, అక్కడ జరుగుతున్న అకేషన్ ని బట్టి మీ వాయిస్ లో కొన్ని మాడ్యూల్స్ మీరు మార్చుకోవడం ద్వారా మీ క్లాస్ రూమ్ మొత్తాన్ని కూడా మీరు కంప్లీట్ గా మార్చుకోవచ్చు. మరి రెగ్యులర్ గా పాఠం చెప్పే మనలో ఎన్ని మాడ్యులేషన్స్ ఉంటాయా? ఇప్పటి వరకు మనకు అవి తెలియదా అంటే, మేబీ ఆల్మోస్ట్ చాలా మందికి, కొత్త టీచర్స్ కి ఇది తెలియకపోవచ్చు. కాబట్టి రైట్ వేలో ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో మన వాయిస్ లో మాడ్యూల్స్ ఎలా మార్చుకోవాలన్నది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఇవి చాలా చిన్న టిప్స్, కానీ ఈ చిన్న టిప్స్ మన క్లాస్ రూమ్ లో పెద్ద చేంజెస్ ని తీసుకొస్తాయి. మీకు ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత నేను చెప్పే ఈ కొన్ని టిప్స్ మీ క్లాస్ లో జస్ట్ ఒక 5 days అప్లై చేసి చూడండి. చేంజ్ కనబడుతుందో లేదో మీకే తెలుస్తుంది. మీరు అలా 5 days వీటిని అప్లై చేయడం ద్వారా జనరల్ గా కూడా మీకు రెగ్యులర్ క్లాస్ లో ఈ పద్ధతి అనేది అలవాటైపోతుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి, ఏదైనా పిల్లలు ఏడుస్తున్నప్పుడు గాని, బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు గాని, లేదా వాళ్ళు మనల్ని చూసి భయపడుతున్నప్పుడు, మనకు దగ్గరికి రానప్పుడు, ఇలాంటి టైంలో వాళ్ళని కన్సోల్ చేయాల్సి వచ్చినప్పుడు జనరల్ గా చాలా సాఫ్ట్ టోన్ లో మాట్లాడాల్సి ఉంటుంది. ఏమైంది, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా, ఏమైనా ఇబ్బందా, మీకు ఇది అర్థం కాలేదా? పిల్లలు ఇబ్బంది పడుతున్న టైంలో మీరు సాఫ్ట్ టోన్ ఉపయోగించడం వల్ల వాళ్ళు కొంచెం సెక్యూర్డ్ గా ఫీల్ అవుతారు మీ దగ్గర. మరి అయితే జనరల్ క్లాస్ రూమ్ లో మనం ఎలా మాట్లాడాలి, మన వాయిస్ ని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే, జనరల్ గా మీరు లెసన్ చెప్తున్నప్పుడు మీ వాయిస్ ఎప్పుడు కూడా చాలా క్లియర్ గా ఉండాలి. మీరు మాట్లాడేది చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి. సో ఈ క్లియర్ అండ్ కాన్ఫిడెంట్ కలిపి యూజ్ చేసినప్పుడే మీకు మంచి అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ చాలా మందికి క్లాస్ చెప్పడం అంటే గట్టిగా అరిచి చెప్పడం క్లాస్ అనుకుంటారు. ఇక్కడ అరవడం వేరు, క్లాస్ లో గట్టిగా చెప్పడం వేరు. మనం గొంతు అన్నది స్ట్రెయిన్ అవ్వకుండా ఎంతవరకు ఉపయోగించాలో, ఎంత లౌడ్నెస్, క్లాస్ లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, లాస్ట్ బెంచ్ వరకు క్లియర్ గా రీచ్ అవుతుందా లేదా అన్నది చూసుకొని మనము మన లెసన్ కి మన వాయిస్ అన్నది అప్లై చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని క్లాసెస్ లో 20 members ఉంటాయి, కొన్ని క్లాసెస్ లో 60 members ఉండొచ్చు. సో మీరు ఆ స్టూడెంట్స్ ని బేస్ చేసుకొని ఎంత లౌడ్ గా చెప్తున్నాము అనేది కాకుండా ఎంత క్లియర్ గా చెప్తున్నాము అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకొని లెసన్ అనేది కంటిన్యూ చేయాలి. సో ఇలా చేయడం ద్వారా మీ కాన్ఫిడెన్స్ ని మీ వాయిస్ కి యాడ్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా మీ క్లాస్ అన్నది చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. పిల్లలందరూ కూడా చాలా అలర్ట్ గా వింటారు. సో మర్చిపోకండి, మీరు క్లాస్ చెప్తున్నప్పుడు లాస్ట్ బెంచ్ లో ఉన్న స్టూడెంట్ కి కూడా మీ వాయిస్ అన్నది వినిపించాలి. మీ పిల్లల రేంజ్ ని బట్టి మీ వాయిస్ ని సెట్ చేసుకోవాలి. మరికొన్ని సందర్భాల్లో మనం లౌడ్ గా మాట్లాడాల్సి వస్తుంది. లౌడ్ గా మాట్లాడడం ఎక్కడ చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీ జరిగినప్పుడు మీరు పిల్లలందరినీ, స్కూల్లో ఉన్న పిల్లలందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సి రావచ్చు, లేదా గ్రూప్ గా ఉన్న పిల్లలందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి రావచ్చు. సో ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు మీరు లౌడ్ గా మాట్లాడాల్సి ఉంటుంది. మీకు మళ్ళీ నేను ఒక రిమైండర్ ఇస్తున్నా, ఇక్కడ లౌడ్ గా మాట్లాడడం అంటే షౌట్ చేయడం, అరవడం కాదు, గట్టిగా మాట్లాడడం. మన వాయిస్ లో బేస్ ఏదైతే ఉందో దానిని పెంచి పిల్లలకి, ఎండ్ వరకు ఉన్న పిల్లలకి మనం మాట్లాడుతుంది వినబడేలాగా మన వాయిస్ ని రైజ్ చేయడం. ఇక్కడ అరవడం వల్ల ఏం జరుగుతుందంటే మనమే స్ట్రెయిన్ అయిపోతాం. సో పిల్లలకు కూడా కొన్ని డేస్ కి మీరు ఎంతగా అరిచినా కూడా వాళ్ళకి జనరల్ గా ఆ బిహేవియర్ అనేది అలవాటైపోయి మీ అరుపులకి వాళ్ళు ఏమాత్రం భయపడరు. ఒక్క క్షణం వాళ్ళ అలర్ట్ అయినా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మళ్ళా వాళ్ళు రొటీన్ ఏదైతే అల్లర్లో ఉన్నారో ఆ ప్లేస్ కి వాళ్ళు వచ్చేస్తారు. కాబట్టి హ్యూజ్ గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు మాట్లాడేది లౌడ్ గా మాట్లాడండి. సో దట్ మీ వాయిస్ ఎక్కువ మంది పిల్లలకి రీచ్ అవుతుంది అనమాట. అలాగే ఇంకొక చేంజ్ వచ్చేసరికి ఎక్సైటెడ్ అండ్ యానిమేటెడ్ వాయిస్. ఇది ముఖ్యంగా ప్రైమరీ డీల్ చేసే టీచర్స్ కి ఉపయోగపడుతుంది. సో మీరు జనరల్ గా ఏమైనా కమాండ్స్ ఇవ్వాలనుకున్నప్పుడు, ఏదైనా క్లాస్ లో అటెన్షన్ గ్రాప్ చేయాలనుకున్నప్పుడు, స్టోరీస్ కానీ రైమ్స్ కానీ ఇలాంటివి చెప్తున్నప్పుడు మీరు ఈ వాయిస్ అన్నది యూజ్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఒక స్టోరీ చెప్తాం అనుకుంటున్నా, మీరే పిల్లలు అనుకోండి.
హలో చిల్డ్రన్, ఈ రోజు ఒక స్టోరీ చెప్పుకుందామా? ఏం స్టోరీ చెప్పుకుందాం? నేను మీకు ఒక సింహం కథ చెప్తాను. ఆ సింహం చాలా భయంకరమైందట. ఇది నేను జనరల్ గా చెప్పింది. దీనికి చిన్న మాడ్యులేషన్ అప్లై చేసి, హలో చిల్డ్రన్, ఈ రోజు మనం ఒక మంచి స్టోరీ చెప్పుకుందామా? ఆ స్టోరీ ఎవరి గురించో తెలుసా? ఒక పెద్ద సింహం గురించి. ఆ సింహం చాలా భయంకరంగా ఉంటుంది. ఈ స్టోరీ మరి మీరు వింటారా? ఇప్పుడు నేను నా వాయిస్ లో చిన్న చిన్న చేంజెస్ ని మాత్రమే అప్లై చేశాను. సో వీటి ద్వారా ఏంటంటే ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్ కి సెకండ్ అటెంప్ట్ కి ఇంపాక్ట్ అన్నది వేరువేరుగా ఉంటుంది. కావాలంటే మీరు ఒక రోజు నార్మల్ గా క్లాస్ చెప్పి ఇంకొక రోజు ఈ మాడ్యూల్స్ ని యూజ్ చేసి చెప్పడానికి చూడండి. ఖచ్చితంగా పిల్లల అటెన్షన్ అన్నది సెకండ్ అటెంప్ట్ లో మిమ్మల్ని బాగా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారనమాట, అట్రాక్ట్ అవుతారు మీ మాటలకి. సో పిల్లలు మనం కన్సిస్టెంట్ గా ఎక్కువసేపు మన క్లాస్ లో కూర్చోబెట్టుకోవాలంటే మనం చేసే యాక్టివిటీస్ మన వాయిస్ ఖచ్చితంగా మేజర్ రోల్ అన్నది ప్లే చేస్తుంది. సో ఈ చిన్న చిన్న టిప్స్ ని యాడ్ చేసుకోవడం ద్వారా మన క్లాస్ లో కొంచెం పిల్లలందరినీ కూడా కంట్రోల్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక లాస్ట్ కి వచ్చేసరికి మీ వాయిస్ ని పాస్ చేయడం, అలాగే పిల్లలు బాగా నాయిసీగా ఉందనుకోండి క్లాస్, ఈ రెండు ట్రిక్స్ ని ప్లే చేసి చూడండి, మాక్సిమం మీకు వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసరికి వాయిస్ ని పాస్ చేయడం. వాయిస్ ని పాస్ చేయడం అంటే ఏంటి? ఇదే సైలెంట్ గా మీరు మాట్లాడుతున్నప్పుడు తక్కువ ఆపేయడం. సో వాయిస్ కి ఒక బ్రేక్ ఇవ్వడం అనమాట. సో మనం బ్రేక్ ఇవ్వగానే పిల్లలు ఏంటి సడన్ గా ఆపేశారని మెల్లిమెల్లిగా మన వైపు చూస్తారనమాట. అలాగే ఈ వాయిస్ పాజ్ ని క్లాస్ ని కంట్రోల్ చేయడానికే కాదు, లెసన్ చెప్తున్నప్పుడు కానీ, సిచ్యువేషన్స్ ని వాళ్ళకి డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు కానీ, ఎక్స్ప్లెనేషన్ లో కానీ మధ్య మధ్యలో వాయిస్ పాస్ ని యూజ్ చేయడం ద్వారా పిల్లలకు కూడా కొంచెం ఆ లెసన్ అర్థం అవడానికి బాగుంటుంది. కొంతమంది గడగడ గడగడ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. సో అలా చెప్పడం వల్ల కాస్త పిల్లలకి ఇబ్బందిగా ఉండొచ్చు. సో ఈ వాయిస్ పాజ్ అనేది రైట్ వేలో యూజ్ చేసుకుంటే మనకి కాస్త రెస్ట్ దొరుకుతుంది, పిల్లలకు కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి, అది ఎక్కువ కాదు కొన్ని సెకండ్స్ అలా చెప్పడం వల్ల పిల్లలకు కూడా కొంచెం వినడానికి బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి విస్పరింగ్. సో జనరల్ గా మనం పిల్లలు బాగా నాయిసీగా ఉన్నప్పుడు మీరు మాట్లాడుతూ చాలా స్లోగా, ఇప్పుడు నేను ఇంకేం చెప్పబోతున్నానో తెలుసా అన్నారనుకోండి, వాళ్ళకి ఫస్ట్ వినబడదు. సో ఏం చెప్పారు అని చెప్పి ఖచ్చితంగా మన వైపు టర్న్ అవుతారు అనమాట. సో ఈ చిన్న చిన్నవి యూజ్ చేయడం ద్వారా నాయిసీగా ఉన్న క్లాస్ ని కంట్రోల్ చేయడానికి అయితే మనకు పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది కంప్లీట్ గా నాకు తెలిసిన వాయిస్ మాడ్యులేషన్స్ గురించి. ఖచ్చితంగా ఇవి మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఉపయోగపడితే మీరు మీ క్లాస్ లో అప్లై చేస్తే వర్కౌట్ అయ్యిందో లేదో నాకు ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మర్చిపోకండి, వాయిస్ అన్నది ఒక పవర్ఫుల్ టూలే కాదు, మీ ప్లేస్ ని కూడా డిసైడ్ చేస్తుంది. బట్ చెప్పేటప్పుడు ఈ మాడ్యులేషన్స్ తో పాటు మనకు ఉండాల్సింది కాన్ఫిడెన్స్. సో ఎప్పుడైతే మీరు కాన్ఫిడెంట్ గా చెప్తారో ఆటోమేటిక్ గా అన్ని చేంజెస్ వస్తాయి. థ్యాంక్ యూ.